ఓం సాయిరామ్. 11 రూపాయలతో ఒక చిన్న పరిహారం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. మనకి ఈరోజు చివరి ఆషాఢ మంగళవారము. 11 రూపాయలతో ఇలా చేస్తే మీ సుడి తిరిగి ఇంట్లోకి డబ్బు అనేది వరదలాగా వస్తుంది. కేవలము 11 రూపాయలతో ఈ పరిహారం చేస్తే మీ ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చివరి ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవికి నిష్టగా పూజ చేసి 11 రూపాయలతో ఇలా చేస్తే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ పరిహారం మనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ చేతిలోనికి డబ్బు విపరీతంగా వస్తుంది. మరి చివరి ఆషాఢ మంగళవారం 11 రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మంగళవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందులో ఆషాఢ మంగళవారం కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ ఆషాఢ మంగళవారము రోజున లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించాలి. పండ్లను లేదా తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవిని మంత్రాలతో పూజించాలి. ఇలా ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని నిష్టగా పూజిస్తే మీరంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు. డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారిపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. మనలో చాలామంది ఎంత సంపాదించినా డబ్బు ఉండటం లేదని, ఎన్ని మార్గాలలో డబ్బు సంపాదించాలని ప్రయత్నించినా విఫలం అవుతున్నారని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. మీరు ఏ రకమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నా ఈ పరిహారం చేయవచ్చు. ఈ 11 రూపాయల పరిహారం మీకున్న ఆర్థిక సమస్యలను, ఆస్తి సమస్యలను తొలగించేస్తుంది. అంతేకాదు, ఎవరైనా మీ సంపాదన చూసి కళ్ళు కుట్టుకుంటున్న వారు చెడు దృష్టి మీపై పడకుండా చేస్తుంది. మీ సంపాదన, మీ భర్త సంపాదన లేదా మీ పిల్లల సంపాదన వృద్ధి చెందాలి అంటే రేపు చివరి ఆషాఢ మంగళవారం రోజు 11 రూపాయలతో ఏ పరిహారం చేయాలి, మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాభారతంలో అగస్త్యముని కోపానికి బలి అయిన నహుడి కథను విందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నహసుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దాన ధర్మాలతో, యజ్ఞయాగాలతో మంచి ప్రపంచమంతా కూడా 1000 నోళ్ళ కీర్తింపబడినవాడు. అలా దశ దిశలకు వ్యాపించిన అతనికి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దానివల్ల తమకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు కొన్నాళ్ల పాటు నారాయణ మంత్రం జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్ర పదవిని అధిష్ఠించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. ఇంద్ర పదవిని చేపట్టేందుకు అందుకు సాటైన వాడు ఎవరా అని అష్టదిక్పాలకులు అంతా కూడా ఆలోచించగా నహసుడు అందుకు తగినవాడు అని తోచింది. దాంతో ఒక సాధారణ రాజైన నహుడికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు. ఇంద్ర పదవిని చేపట్టిన నహసుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రాను రాను అతనిలో అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్ను మిన్ను ఆనకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహసునికి ఓ మారు ఇంద్రుని భార్య అయిన సచీదేవి కనిపించింది. అంతే, ఇంద్ర పదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు. నహసుడు వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియజేశాడు. నహసుని మాటలకు సచీదేవి విస్తుపోయింది. ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు. వద్దు అన్నా ఆగేటట్లు లేడు ఈ నహసుడు. ఈ సమయంలో దేవతల గురువు బృహస్పతికి ఒక ఉపాయాన్ని అందించారు. ఏ మదంతో అయితే నహసుడు మునిగి తేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి. అందుకోసం నువ్వు అతన్ని ఒక కోరిక అడుగు అంటూ సచీదేవికి ఒక సలహా ఇచ్చాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు సచీదేవి నహసుడికి ఒక కబురు పంపింది. ఇంద్ర పదవిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరి చేత పల్లకిని మోయించుకుంటూ రా అన్నదే ఆ సందేశం. అంతే కదా అనుకుంటూ నవ్వుకున్నాడు. నహసుడు, అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేత తన పల్లకిని మోపించాడు. అసలే ఇంద్ర పదవి, ఆపై తన సొంతం కానున్న సచీదేవి నహసుని సంబరానికి అంతు లేకుండా పోయింది. సచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లాడుతుంది. ఆ తొందరలో పల్లకిని మోస్తున్న అగస్త్యుని తన్నాడు. త్వరగా అంటూ ఆయన తొందరగా పెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. సర్ప అంటున్నావు కదా, నువ్వు సర్పం భూలోకాన పడి ఉండు అంటూ నహుడిని శపించాడు. అగస్త్యుని శాపం విన్న తర్వాత గాని తానంత మూర్ఖంగా ప్రవర్తించాను అర్థం కాలేదు. నహసునికి కానీ జరిగిన పొరపాటు జరిగిపోయింది కదా, ఇక చేయగలిగేది ఏమీ లేదని గ్రహించిన
నహుడు తప్పైపోయింది మహాప్రభు, నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్త్యుని అంటారు. అగస్త్యుని పశ్చాత్తాపం గమనించిన అగస్త్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు కొండ చిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమని, ఆ తర్వాత అటుగా వచ్చేవారు ఎవరైతే నహుషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారో వారే అతనికి శాప విమోచనాన్ని కలిగిస్తారని సెలవిస్తాడు. అగస్త్యుడు పేర్కొన్నట్లుగానే చాలా ఏళ్లపాటు ఒక అడవి సమీపంలో కొండ చిలువగా రూపంలో సంచరించసాగాడు. అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావడం తటస్థించింది. సర్పరూపంలోని నహసుడు మంచి కండబట్టి ఉన్న భీముని అమాంతం చుట్టివేశాడు. భీముని పరాక్రమం నహసుని పట్టు ముందర ఎందుకు కొరకాకుండా పోయింది. మరి కాసేపట్లో నహసుడు భీముని ఫలహారం చేస్తాడట. తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి చేరుకున్నాడు. నహసుని చెరలో విలువలాడుతున్న భీముని చూడగానే ధర్మరాజుకు ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని జన్మ వృత్తాంతాన్ని కూడా తెలుసుకున్నాడు. ఇవ్వగలిగితే నా సోదరుని విడిచిపెడతావా అని ప్రతిపాదించాడు. ధర్మరాజు నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే శాప విమోచనాన్ని కలిగిస్తానంటే, అంతకంటే నా జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుని చావు తథ్యము అన్నాడు. నహసుడు ధర్మరాజును 2 ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి బ్రాహ్మణుడు అంటే ఎవరు, అతను ఏం తెలుసుకోవాలి అని దానికి ధర్మరాజు సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహం వంటి లక్షణాలు ఉండవాడే బ్రాహ్మణుడని, అతను దుఃఖానికి అతీతమైన బ్రహ్మను తెలుసుకోవాలని బదులిచ్చాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారు ఎవరైనా సరే బ్రాహ్మణులను చెప్పుకోవచ్చు. ధర్మరాజు జవాబులకు సబవుగా తోచడంతో అతనికి శాప విమోచనం కలిగింది. ఇటు భీమునికి స్వేచ్ఛ లభించింది. పౌరులను పాలించిన రాజుకు ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషునిలాగా దిగజారిపోక తప్పదని ఈ కథ అనేది మనకి చెబుతుంది. ఇక వీడియోలోకి వస్తే, మనకి ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఒక గాజు గిన్నెను తీసుకోండి. ఆ తర్వాత 11 రూపాయల కాయిన్స్ తీసుకోండి. అన్ని చిల్లర కాయిన్స్ తీసుకోండి. ఇప్పుడు ఆ గాజు గిన్నెలో ముందుగా 5 రూపీస్ కాయిన్, 5 రూపాయల కాయిన్ను రౌండ్గా పేర్చండి. ఆ కాయిన్స్పై గల్లీలు మనకి కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు వేయండి, నిండా వేయండి. ఆ తర్వాత ఇంకొక 5 రూపాయల కాయిన్స్ను ఉప్పుపై పెట్టండి. మళ్ళీ రౌండ్గానే పెట్టండి, మధ్యలో ఖాళీ ఉంచండి. ఇప్పుడు మిగిలిన రూపాయి కాయిల్ని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోవాలి. ఆ తర్వాత రూపాయి కాయిన్ని ఉప్పు కాయిన్స్పై వేసి గిన్నె మధ్యలో పెట్టాలి. ఆ గిన్నెలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఇంకోసారి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ గిన్నెను ఏదో ఒక గదిలో ఈశాన్యం మూలన పెట్టండి. ఇలా ఆ గిన్నెను ఆషాఢ మంగళవారం ఉదయం పెట్టి ఉంచేయాలి. మళ్ళీ గురువారం ఉదయం ఈ గిన్నెను తీయాలి. ఆ గిన్నెలో పైన ఉన్న కాయిన్స్ను ఒక రెడ్ క్లాత్లో వేయాలి. ఉప్పును ఒక కవర్లో వేయండి. ఉప్పు అంతా తీసిన తర్వాత మిగిలిన కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా రెడ్ క్లాత్లో వేయాలి. 11 రూపాయలను రెడ్ క్లాత్లో వేసి మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ మూటను నీళ్ళలో వేయండి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని, దారిద్ర్యాన్ని తరిమి కొడుతుంది. దీనితో మీ సంపాదన ముందు కంటే కూడా రెట్టింపు అవుతుంది. కవర్లో వేసిన ఉప్పుని నీటిలో వేయాలి, లేదా మీ ఇంట్లోనే ఆ ఉప్పును కరిగించి సింకులో పోసేయండి. ఇలా చేస్తే మీ సంపాదనపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. మరి రేపు చివరి ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని పూజించే 11 రూపాయలతో పరిహారం చేసుకుని ధనవంతుడిగా మారిపోండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. ఓం సాయిరామ్.